ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 51వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. క్రీస్తునందు ప్రియులారా, ఈ కాలంలో కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. దేవుని సన్నిధిలో నుండి దేవుడు త్రోసివేస్తాడా? ఎవరిని త్రోసివేస్తాడు? ఎందుకు త్రోసివేస్తాడు? ఎప్పుడు త్రోసివేస్తాడు? ఎవరినైనా త్రోసివేశాడా అని మనం ఆలోచన చేస్తే, మాట వినకపోయినందుకు, ఆజ్ఞను అతిక్రమించినందుకు దేవుడు ఏదేను తోటలో నుండి ఆదామును అవ్వను త్రోసివేశాడు. అలాగే కయ్యూను తన ఇంటిలో నుండి దేవుడు త్రోసివేశాడు. కనుక ఆజ్ఞను అతిక్రమించిన, దేవుని మాట వినకపోయినా, దేవుని మాటకు లోబడకపోయినా త్రోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని మాట వినేవారంగా, దేవునికి లోబడేవారంగా, దేవుని సన్నిధిలో నివాసం ఉండేవారుగా ఉండాలని ఈ కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.